జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి, భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం, విశాఖలో మృతుల కుటుంబాలను క్షతగాతుల్ని పరామర్శించిన లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్. పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా నేతాజీ బ్రిడ్జి, రాణిగారి తోట, కృష్ణలంక ప్రాంతాన్ని సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 70 లక్షల విలువైన 140 కిలోల గంజాయిని పటమట పోలీసులు ఈగల్ టీం సభ్యులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారని డీసీపీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు. తెల్లవారుజామున నిర్వహించిన ఆపరేషన్లో లారీని ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడడంతో రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జరిగిన మీడియా సమావేశంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడారు. గంజాయి తరలింపుపై అందిన పక్కా సమాచారంతో పటమట సీఐ పవన్ కిషోర్, ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర బృందం ఈ కేసులో తమిళనాడుకు చెందిన సెల్వం, ప్రదీప్లను అరెస్టు చేయగా పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు ఒరిస్సా వెళ్లాయన్నారు. ఈ క్రమంలో ఒరిస్సాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్ కుమార్ యాదవ్, కేరళకు చెందిన సోహెలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి రవాణా సేవించడం చట్టరీత్యా నేరమని, దీనిపై ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని డీసీపీ కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. 4 రాజ్యసభ స్థానాలకు పోటీ చేస్తున్న 4 అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణి ప్రకటించారు. దీంతో ఈ 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అమరావతిలోని అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తరపున చింతకల్ల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్, జనసేన పార్టీ తరపున లింగంనేని రమేష్ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై విపరీతమైన పన్నులు వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని కృష్ణలంకలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన రాస్తా రోకోలో నేతలు ఆరోపణ చేశారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 40 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా 2.27 లక్షల కోట్లు వసూలు చేసి ఖజానా నింపుకున్నాయని ఆరోపణ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడం దుర్మార్గమన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణలంక రాణిగారి తోట హైవే మీద రాస్తారోకో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, దోనపూడి కాశీనాథ్, పి పద్మ, మాజీ కార్పొరేటర్ బోయ సత్యబాబు, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఏమంటే అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరిగినాయి అన్నారు. ఏం పెరిగినాయి? మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా చమురు ధర బ్యారెల్కి $105, ఇవాళ $90 పడిపోయింది. అయినా గ్యాస్ రేట్ ఎందుకు 400 నుంచి 1000 రూపాయలకు పెంచారు? పెట్రోలు 60 రూపాయలు ఉంది, 118 రూపాయలు ఎందుకు చేశారు? డీజిల్ 50 రూపాయలు, 105 రూపాయలు ఎందుకు చేశారు? దీని మీద పన్నులు వేసి ఖజానా నింపుకుంటా ఉన్నారు. 40 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ పేరుతో ఖజానా నింపుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాట్ పేరుతో 2,27,000 కోట్ల రూపాయలు 12 ఏళ్లలో ఖజానా వేసుకుంది. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో 31% పెట్రోల్ మీద ట్యాక్స్, డీజిల్ మీద 22% ట్యాక్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ట్యాక్సులు ఉన్నాయి. ఇవి తగ్గిస్తామని మాట చెప్పారు. తగ్గించండి. మీరు
రిలయన్స్ వాళ్ళు ఎగుమతి చేసే పెట్రోల్కి ట్యాక్స్ తగ్గిస్తారా? విమానానికి వాడే ఇంధనానికి ట్యాక్స్ తగ్గిస్తారా? సామాన్యులకు వాడేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద మాత్రం ట్యాక్సులు పెంచుతారా? ట్యాక్సులు పెంచి ఖజానా నింపుకున్నారు. పైపెచ్చు సిగ్గు లేకుండా ఇంకా 600 గ్యాస్ బండ్ పెంచాలంట, పెట్రోల్ 15 రూపాయలు పెంచాలంట, డీజిల్ 27 రూపాయలు పెంచాలంట. నష్టం వచ్చిందన్నారు. ఎక్కడ నష్టం? 40 లక్షల కోట్ల రూపాయలు ఖజానాలో వేసుకుని ప్రజల యొక్క జేబులు ఖాళీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు మాట చెప్పారు, హామీ ఇచ్చారు, పన్నులు తగ్గిస్తామని. ఇప్పుడు మొత్తం అన్ని పెంచేశారు. వైసీపీ మోడీ మీద పల్లెత్తు మాట మాట్లాడదు. అందుకే ఈ పోరాటాన్ని సాగిస్తాం. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించే వరకు ఈ పోరాటం ఆగదని మేము హెచ్చరిస్తాం. 12 సంవత్సరాలైంది అధికారం చేపట్టి. 12 సంవత్సరాలైన సందర్భంగా దేశ ప్రజానీకానికి కానుకలు విధించింది. ఏమిటా కానుకంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు. విపరీతమైనటువంటి పద్ధతుల్లో ఎప్పటిగా రేట్లు పెంచేసి మీ సాగు మీరు దావండి అని చెప్పనేటువంటి పద్ధతుల్లో పెంపు చేయటము అని అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకో ఇట్లేదు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర తగ్గుతా ఉంది, అయినా ఇక్కడ ధర తగ్గదు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గుతా ఉన్నాయి, అయినా ఇక్కడ రేటు తగ్గదు. ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మోడీ పెంచడం అంటే ఇది దుర్మార్గమా కాదా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం చేసే కార్యక్రమం ఇది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇవ్వడు, చంద్రబాబు నాయుడు రాయితీ ఇవ్వడు. కానీ ప్రజల్ని మాత్రం వాళ్ళ గురువు చెప్పిన దానికే కట్టుబడి ఉండమని చెప్తా ఉన్నాడు. ఇదంటే నీ రాజనీతి అని చెప్పని అడుగుతున్నాం. ఇదా నీ కుట్ర అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. 950 రూపాయలు అదనంగా గ్యాస్ బండగా పెంచావు, ఇది కరెక్టా అని చెప్పనేటువంటిది. పెట్రోలు, డీజిల్ అనేక వందల రూపాయలు రేట్లు పెంచి ప్రజల మీద భారాలు వేసి మీ తాగు మీరు దావండి అని చెప్పనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉంటే ప్రజలు సహించరని చెప్పరని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల తరపున, ప్రజల కోసం ఈ జరుగుతున్న ఈ రాస్తారోకో, ప్రజల కోసం చేస్తున్న ఈ పని, ప్రజల కోసం సహకరించండి. ప్రజల కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించడం ద్వారా ఈ రాస్తారోకో మీకోసం జరుగుతుంది. కాబట్టి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుని సమరించండి అని చెప్పరని, రద్దు చేయండి అని చెప్పరని, డిమాండ్ చేయండి అని చెప్పరని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ మా రాస్తారోకోని కొనసాగిస్తా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడంతో ప్రజల పైన కోట్ల రూపాయల భారాలు మోపుతా ఉంది. ఇంటికి వాడుకునేటటువంటి గ్యాసు గత మార్చి 7వ తారీఖున 60 రూపాయలు పెంచింది. నిన్న మరలా 29 రూపాయలు, వెలసి 89 రూపాయలు ఇంటికి వాడుకునేటటువంటి గ్యాస్ ధరను పెంచింది. అలాగే కమర్షియల్ గ్యాస్ ధర ఎప్పుడు చరిత్రలో లేనటువంటి పద్ధతిలో 940 రూపాయలు అమాంతం ఒక్కసారిగా పెంచడం అనేటటువంటి జరిగింది. పెట్రోల్, డీజిల్ అయితే మే నెలలో 11 రోజుల్లో 4 సార్లు పెంచినటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో 30 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపుకొని ప్రజల మీద భారాలు మోపింది. అందుకని ఈ రోజున వామపక్షాలుగా, సిపిఐగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తన వైఖరి చెప్పాలి. ప్రజల మీద భారాలు వేసేటటువంటి బీజేపీతో ఉంటారా, లేకపోతే మోయలేనటువంటి భారాలు ప్రజలు సతమతమవుతున్నటువంటి ప్రజల పక్షాన ఉంటారో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల్ని కుదేలు చేస్తున్నటువంటి బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ రాస్తారోకోకి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు పద్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగుతుంది. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వము ఎలక్షన్లు 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యే వరకు ఒక మాట చెప్పారు. మేము పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ పెంచమని ఘంటాబద్ధంగా చెప్పారు. కానీ ఈరోజు ఏం చేశారు? ఒక మే నెలలోనూ ఎలా పెరిగినాయో మన అందరికీ తెలుసు. సంపన్న వర్గాలకు ఊడిగించేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి. పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. వాళ్ళు బతకాలా చావాలా అని చావమనే చెప్తున్నారు.
మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు బతకడానికి వీలు లేదు అన్నట్టుగా వాళ్ళ ఏదైనా ధరలు తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. దానివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. యుద్ధం ఒక సాకుగా చెప్తున్నారు. ఇవన్నీ పెరగడానికి నిజంగా యుద్ధమే దీనికి కారణమా? కానీ అన్ని దేశాల్లో మరి ఇలాగే ఉందా? మన రాష్ట్రంలో ఓఎన్జీసీ చమురు ధరలు ఎవరికి వెళ్తున్నాయి? ఆ లాభాలు ఎవరు తీసుకుంటున్నారని చెప్పి మేము వామపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తున్నాము. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, లేకపోతే ఈ పోరాటం ఉధృతమంతే అవుతుందని తెలియజేస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాద ఘటనపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో కలిసి స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. Today we have decided who have succumbed to injuries, even persons who are in the hospital fighting for their life in the hospital. We are announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees for their family also. Today we are announcing 25 lakh rupees compensation other than all other benefits what they are getting. Other than that, even insurance money, then other issues also, I think PF, gratuity, everything other than this 25 lakhs they will get. Then family members, they can stay in the town house. It has allotted to them. This town only we are going to allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. Not only that, one family will get one permanent job in their absence of the persons who have today's bad incident has succumbed. One family member, they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. That we have took the decision. In all other, whatever we can strengthen by giving all assistance, we are going to give it. But only thing, we can't bring the life back to their family. This is our announcement for several problems the families will face future days. We cooperate with the development of RINL. My personal request to all PM sir also. PM also, I already announced when I conveyed the message of this development. He also announced Prime Minister Fund 2 lakh rupees for the family members, and who are injuries is there, for them 50,000 rupees. Prime Minister also announced. Overall insurance, all those things, I think they will get 38 lakh rupees to contract employees also. They will get 38 lakh. Permanent around 1.5. Yeah. Yes, they will get. Permanent employees, they will get all benefits from about, I think, more than 1.5 crores they will get. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం శాశ్వతంగా అండగా నిలుస్తుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించడంతో పాటు తొలి విడతగా 25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. విశాఖపట్నంలోని కేజీహెచ్, 7 హిల్స్, కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించిన నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలకు కేవలం పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సాయి భాస్కర్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. నేను నా పేషెంట్ నా మొక్క అనే భావనతో ప్రతి జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సకు ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన విజన్ 2030 వివరాలను వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సాంకేతిక సంస్థ స్ట్రైకర్తో కలిసి రోగులకు అత్యంత ఖచ్చితత్వం, భద్రతతో కూడిన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీదైనదిగా ఉన్న రోబోటిక్ శస్త్రచికిత్సను సామాన్యులకు కూడా అందుబాటు ధరలోకి తీసుకురావడమే తమ ప్రధాన సంకల్పమని వివరించారు. రోబోటిక్ సర్జరీ అనేది పూర్తిగా సర్జరీ నియంత్రణలోనే సాగుతుందని, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. Corporate company, whenever corporate people who are working on precision, who are working for robotics, వీళ్ళు చేసినంత రోబోటిక్స్లో వర్క్ ప్రపంచంలో ఆర్థోపెడిక్ రోబోటిక్స్లో nobody else have done. So I'm so happy that అలాంటి కంపెనీస్ when they come tie up with you, becomes a partners with you, that means they believe in the credibility of the surgeons, they believe in the outcomes what we bring, and we believe the product what they brought. వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ తీసుకొచ్చారో అది మానవ సమాజానికి అత్యంత మేలు చేస్తుందని నమ్మి we made a agreement or MOU with the Stryker India. So we decided to work together, ఇద్దరం కలిసి ఒక 5 years పాటు 2030 దాకా ఈ రోబోటిక్ టెక్నాలజీని పేషెంట్ రిలేషన్స్ని అన్ని కలుపుకొని మనం తీసుకెళ్తే విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ అనే ఉద్దేశంతోనే
today in the presence of the President of Indian Striker, we want to express our vision for the next 5 years. ఎందుకంటే 5 ఏళ్లకు ముందు ప్రోగ్రామ్ పెట్టుకోకుండా వెళ్తే ఎటు వెళ్తున్నాం అనేది తెలియని పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్, గ్లోబల్గా 2 మిలియన్ పీపుల్ 19 ఇయర్స్ నుంచి అసిస్టెడ్ ఉన్నాయి. 46 కంట్రీస్లో మ్యాక్రో సిస్టమ్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అలా ఇంటర్నేషనల్గా ఉన్న సిస్టమ్స్ని మన గుంటూరు విజయవాడలో ఒకే హాస్పిటల్లో 2 మ్యాక్రో సిస్టమ్స్ ఉంటాయి. ఐ థింక్ ప్రాబబ్లీ ఇండియాలో ఐ థింక్ వీఆర్ ద అదర్ దెన్ కార్పొరేట్స్. ఒక ఇండివిజువల్లీ రన్ హాస్పిటల్స్లో 2 మ్యాక్రో రోబోట్స్ ఉంటాం అనేది ఐ థింక్ వీఆర్ ద వన్ ఇన్ ప్రాబబ్లీ ఇన్ ఇండియా. బికాస్ ఆ టోటల్ క్వాలిటీని నేను ఎందుకు నమ్ముతున్నానంటే దిస్ ఈజ్ ఎ ర్యాపిడ్లీ గ్రోయింగ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ 5-10 years ఇట్ విల్ బీ ద ర్యాపిడ్లీ గ్రోయింగ్ స్టేట్ విత్ ఇంక్రీజింగ్ ఇన్సూరెన్స్, ఇంక్రీజింగ్ ఇన్కమ్స్. అలాంటి ప్లేసెస్లో దీస్ సర్జరీస్ ఆర్ గోయింగ్ టు టేక్ ఎ బిగ్ హ్యాండ్. సో ఫ్యూచర్ని ముందుగానే గ్రహించుకొని మనం ఎప్పుడైతే ఈ టెక్నాలజీని తీసుకొస్తామో పేషెంట్స్ విల్ బీ వెరీ హ్యాపీ అండ్ దే విల్ బీ డూయింగ్ దట్. నెక్స్ట్ స్లైడ్. హూ ఇస్ టేకింగ్ ద కేర్ ఆఫ్ స్లైడ్స్? నెక్స్ట్ స్లైడ్. So here, why should we, what is this MACO, smart robotics? There are so many robotics. Why you call it smart? Smart means తెలివైన, ఒక అద్భుతమైన, ఏమేమి చేయగలుగుతాం ఈ స్మార్ట్ రోబోతో. టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఐ థింక్ ఇండియాలో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటే 20 మార్చడానికి. నాకు తెలిసి మోకాళ్ళ రీప్లేస్మెంట్ చాలా సింపుల్, కట్ చేయగానే కిందే ఉంటుంది, ఆపరేట్ చేయొచ్చు. బట్ 20 రీప్లేస్ చేసేటప్పుడు 20 జాయింట్ ఎక్కడో లోపల ఉంటుంది. అలా కాకుండా రక్తనాళాలు కానీ నరాలు కానీ అన్నీ క్లోజ్గా ఉండి చాలా ఇరుకు ప్రదేశంలో మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అంత ఇరుకు ప్రదేశం ఆపరేషన్ చేసేటప్పుడు యాక్యురసీ మీద దృష్టి పెట్టడం కన్నా సేఫ్టీ మీద దృష్టి పెట్టడం ఇన్ని సంవత్సరాలు సరిపోయింది. రక్తనాళాన్ని పక్క తీయటం, నరాలను పక్క తీయటం, లేకపోతే ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ ఫుడ్ డ్రాప్ అని కాలు పడిపోవటం, రక్తనాళాలు కట్ అవడం, ఇటువంటి కాంప్లికేషన్స్ మూలంగా సర్జన్ దృష్టి అంతా చుట్టుపక్కల ఉన్నాయి ప్రొటెక్ట్ చేయడానికే సరిపోతా ఉంది. ఐ థింక్ ఈ రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్ వచ్చిన తర్వాత యాక్యురసీ, ఇక నాకు ఇంప్లాంట్ని కరెక్ట్గా పెడుతున్నానా లేదా అనే టెన్షన్ నన్ను తీసి పక్కన పెట్టేశాను. చుట్టుపక్కల స్ట్రక్చర్స్ని కాపాడుతాను. రోబోటిక్ లిమ్ లోపల పెట్టేస్తే విత్ మిల్లీమీటర్స్ యాక్యురసీతో అది నాకు చూపిస్తూ ఉంటుంది ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి. నేను ఒక యాంగిల్ దానికి డిసైడ్ చేసి చెప్తాను. నాకు 40 డిగ్రీలు వంపు, 13 డిగ్రీలు ముందుకు తిరగాలని నేను. సిబిఎస్ఈ విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ అన్నారు. సిబిఎస్ఈ రివాల్యుయేషన్ దరఖాస్తుల ప్రక్రియ పోర్టల్పై సైబర్ దాడి జరిగిందని బోర్డు తెలపడం సిగ్గుచేటన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన ప్రధాన్ చేతకానితనం వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు చెల్లాచెదురు అయ్యాయన్నారు. దాదాపు 4 లక్షల మంది రివాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకున్నారని, వారికి పారదర్శకంగా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిబిఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన దాన్ని ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విజయవాడ సిబిఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ జరిగి 4 రోజులు కాకుండానే సిబిఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివ, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్, బన్నీ, యశ్వంత్, రాజు, నాయకులు గణేష్, ప్రవీణ్, రాజు, యశ్వంత్, దివ్య తదితరులు పాల్గొన్నారు. బందెల నాజర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కార్యదర్శి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కాకుండానే ఈరోజు కేవలం వారం తర్వాతే దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్లో తప్పిదాలు జరిగినాయని చెప్పని సిబిఎస్ఈ బోర్డే ఒప్పుకుంది. ఇది సిగ్గుమాలి చర్యని చెప్పని ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తూ ఉన్నాం. ఒక పక్క నీట్ రాసి 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకొని దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలు కారణమైనటువంటి ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి కనీసం ప్రెస్ మీట్లు పెట్టి లేదా ఈ దేశ ప్రధానమంత్రి ప్రెస్ మీట్ పెట్టి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పలేదు. అదేవిధంగా ఈరోజు సిబిఎస్ఈలో డిజిటల్లో పూర్తిగా విద్యార్థులు బయటకు వచ్చి అది మా పేపర్ కాదు, అది ఎవరో పేపరు, ఆ పేపర్ మాకు జతగలిపి ఈరోజు మార్కులు చేసి ఫెయిల్ చేశారని చెప్పని విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా ఈరోజు కేవలం సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ని, సెక్రటరీని మార్చేసి ఈ ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది. మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం,
ఈరోజు నీటిని ఈరోజు మీరు విద్యార్థులతో ప్రాణాలకు ఆడుకున్నారు, సిబిఎస్ఈతో ఆడుకుంటూ ఉన్నారు. యూజీసీ నెట్ ఎగ్జామ్ని కేటాయించే ముందు 3 రోజుల ముందు ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. పూర్తిగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కళాశాలలో చేతులు కలిపి మీరు అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే నైతిక బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయకుంటే మాత్రం చలో ఢిల్లీకి ఏఐఎస్ఎఫ్ త్వరలో పిలిపిస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సిబిఎస్ఈ కార్యాలయం ముందర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం, ఇప్పటి వరకు విద్యార్థులు సిబిఎస్ఈ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు వారు పరీక్షల కోసం ఉత్తీర్ణతల కోసం వెయిట్ చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు కూడా రాకపోవడం చాలా బాధాకరంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఎంతో కష్టపడి గంటలు ఎటువంటి కార్యక్రమాలకు కానీ ఫంక్షన్లకు వెళ్లకుండా వారు చదివే ధ్యేయం మా లక్ష్యం, అనుకున్నటువంటి మార్కులు సాధించడమే మా లక్ష్యం అని చెప్పి విద్యార్థులు ఆ విధంగా కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు వాళ్ళకి ఫలితాలు తగ్గకుండా ఎవరో పత్రాలను తీసుకొచ్చి వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చి విద్యార్థులు ఫెయిల్యూర్స్ వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి సిబిఎస్ఈ బోర్డు తెలియపరచడం జరిగింది. దీన్ని మేము ఏఐఎస్ఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఇలాంటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎక్కడ విద్యార్థులకి అన్యాయం జరిగినా ఇప్పటికిప్పుడు ఈ మధ్య కాలంలోనే ఉన్నటువంటి నీట్ పేపర్ కావచ్చు, ఈ ప్రభుత్వమే లీకేజ్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది కానీ విద్యార్థుల పక్షాన ఆలోచన చేయట్లేదు. విద్యార్థులకు ప్రభుత్వ విద్యను ప్రోత్సహించిన ఉచిత విద్యను వాళ్ళకి కలిగించే విధంగా ఆలోచన చేయకుండా మొత్తం కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి కొమ్ముగాస్తూ ఈ ప్రభుత్వమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్పొరేట్ ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది కానీ విద్యార్థులకి మంచి విద్య, మెరుగైన విద్య అందిద్దాం అనే ఆలోచన లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కావున దీనికన్నిటికీ కారణకులైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించడం, మరో 6 తీవ్రంగా గాయపడడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుడి కుటుంబానికి 25 లక్షల చొప్పున తక్షణ పరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్లాంట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద 1.72 కోట్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు 45.75 లక్షలు అందిస్తామని, క్షతగాతుల వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చుల్ని ప్లాంట్ యాజమాన్యమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు. ప్రమాద ఘటనపై భోకరవ్ స్టీల్ ప్లాంట్కు చెందిన త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న జరిగిన 4 గంటల 15 నిమిషాలకి మన స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 దగ్గర ఒక సడన్ ఎక్స్ప్లోజన్, లిక్విడ్ మోల్టెన్ స్టీల్ని పట్టుకున్న ఒక బకెట్ లాంటిది ఉంటుంది, దాని ల్యాడర్లో అది బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవడంలో దాదాపు నిన్న మనందరికీ తెలిసిన దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది గాయపడ్డారు, తీవ్ర గాయాలని. సో వాళ్ళు 2 క్రిటికల్ కండిషన్లో, 6 మంది ఇంకా మేజర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటుందని మనస్ఫూర్తిగా మేము బాగుండాలని ఆకాంక్షిస్తున్నాం. వాళ్ళని కూడా పరామర్శకెళ్తాను. అలాగే ఇంకొక 2 ఇప్పుడే ఇందాక కిమ్స్లో చూసి రావడం జరిగింది. వాళ్ళ ప్రాణాపాయానికి బయటపడ్డారు. ఇప్పుడు ఇందాక లోపలికి పోయి మొత్తం చూస్తూ ఉంటే కార్మికులు కూడా కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే ఎలా జరిగింది ఏంటి అంటే, వాళ్ళు అంతకు ముందు రోజు కూడా ఇంకా పక్క దాంట్లో ఇలాంటిది ఏదో జరిగింది కానీ అది నైట్ టైం ఎవరు లేకపోవడం వల్ల ఒక తెలియలేదని అన్నారు. ఇది బేసిక్ ఇది ఎంత సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎంత జరిగినాయి, ఎంత మెయింటైన్ చేశారు సేఫ్టీ ప్రోటోకాల్స్. అలాగే మేజర్ కనిపించేది అప్గ్రేడేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ మేజర్గా చూస్తుంటే ఇప్పుడు దాకా నేను దారిలో నిన్న నుంచి అడుగుతూ ఉన్నాను, అసలు ఇలాంటి సంఘటన ఎక్కడైనా జరిగిందా, ఇంతకుముందు జరిగిందా అంటే లాస్ట్ 33 years 36 yearsలో ఎక్కడ జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ అని చెప్తా ఉన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి పర్టికులర్ స్టీల్ ప్లాంట్ బిలాయ్ ఉంది కానీ మిగతా అన్ని కొంచెం డిఫరెంట్ స్టీల్ ప్లాంట్స్, వాటి మెషినరీ కానీ వాటి అప్గ్రేడేషన్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికి లాగా ఉండేది ఒక బిలాయి తప్ప మిగతాయి కొత్తగా ఉంటాయి. అదే ప్యారలల్గా మిగతా చోట్ల ఎక్కడ జరుగుతున్నాయని. చైనాలో కూడా జరిగింది కానీ ఇంకొక ఫ్రాన్స్లో కూడా జరిగింది కానీ ఇలాంటి సంఘటన అయితే జరగలేదు. ఈ పర్టికులర్ ల్యాడల్, ఈ మోల్టెన్ లావాని క్యారీ చేసే బకెట్, ఏమన్నా చేసే ల్యాడల్ అనే బకెట్ ఇప్పుడు బ్లాస్ట్ అవటం చూడలేదు, ఇప్పుడు జరగలేదని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక డిఫరెంట్ బ్లాస్ట్ జరిగినాయి, బట్ ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు.
అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్ దట్ మీన్స్ రిటైర్మెంట్ ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అంటే ఇవన్నీ అంటే ఒకటి స్టీల్ ప్లాంట్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకున్న వాళ్ళలో ముందుండి గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇది మా కోరిక ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అంటే మొన్న 32 మంది చనిపోతే దాంట్లో ఈవెన్ మన తెలంగాణలో కూడా 3 చనిపోయారు. ఇది మన విశాఖ దానికోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. అందుకని ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కింద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ కింద ఉండాలనేది మా అందరి ఆకాంక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఇది అలాగే కొనసాగిస్తున్నారు అదే స్ఫూర్తిని. అది ఇప్పుడు మాకు ప్రిలిమినరీగా మేము చూస్తున్నప్పుడు అందరితో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఈజ్ నీడ్. అలాగే క్యాప్టివ్ మైండ్స్ ఉండాలి అంటే ఇది ఏ స్థాయిలో ఎందుకు జరగలేకపోతుంది అని అనడానికి అంటే ప్రభుత్వ పరిశ్రమలు కానీ ఎందుకు కాయలా పడుతున్నాయి, ఎందుకు వెనకబడుతున్నాయి అంటే ఆఫ్కోర్స్ సర్టన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఓవర్ ఎక్సెసివ్ లోడ్ ఏదైనా ఉందా, ఇవన్నీ ఎందుకంటే కూర్చోబెట్టి ఒక కోణంలో నుంచి ఒక దృక్కోణం నుంచి చూస్తే సరిపోదు. సో దీనికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి, భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, విశాఖలో మృతుల కుటుంబాల క్షతగాత్రుల్ని పరామర్శించిన లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని వెంటనే తగ్గించాలని, ప్రజలపై వేసిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.